మాతృత్వం అనేది ప్రతి మహిళకు ఒక వరం లాంటిది. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆలస్య వివాహాలు, ఒత్తిడి మరియు పర్యావరణం కారణం వల్ల సంతానలేమి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి చాలామంది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో సంతానలేని సమస్యలు చాలా పెరుగుతున్నాయని వరంగల్కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్య తెలిపారు. మహిళలు, పురుషుల్లో పలు కారణాల వల్ల ఈ సంతానలేని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. స్త్రీలలో ఎగ్ నాణ్యత, పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్ బాగున్నప్పుడే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది. ఈ రెండిటిలో ఏది తక్కువైనా ఈ సంతానలేమి సమస్యలు వస్తాయన్నారు. సంతానలేని సమస్యల్లో వచ్చిన వారికి ఇద్దరిని పరీక్షించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మధ్య కాలంలో స్త్రీలతో సమానంగా పురుషుల్లో కూడా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. చాలా మంది పురుషుల్లో వీర్యం నాణ్యత, వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. అయితే సంతానం కలగాలంటే సాధారణంగా 1 మిల్లీలీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్య కణాలు ఉండాలి. ఈ విషయంలో వీర్య కణాల సంఖ్య 10 నుంచి 20 మిలియన్ వరకు ఉంటే దాన్ని లో స్పర్మ్ కౌంట్ అంటారు. అయితే గర్భం దాల్చాలంటే పురుషుడి వీర్యంలో వీర్య కణాల సంఖ్య 30 మిలియన్లకు పైగా ఉండాలి. ఈ కాలంలో ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువగా అయిపోయింది. సో, ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవ్వడానికి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ కారణం. సో, చాలామంది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఓన్లీ ఆడవాళ్ళే కారణం ప్రెగ్నెన్సీ కావడానికి అని అనుకుంటూ ఉంటారు. సో, విమెన్‌నే బ్లేమ్ అలా ఉండదు. ప్రెగ్నెన్సీ కావాలంటే మెయిల్ అండ్ విమెన్ బోత్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. సో, ఏంటంటే ఫీమేల్స్‌లో ఎగ్ క్వాలిటీ ఆర్ ఎగ్ కౌంట్ బావుండాలి. మెయిల్‌లో స్పెర్మ్ క్వాలిటీ అండ్ కౌంట్ బావుండాలి. సో, ఈ 2 ఎఫెక్ట్ అయితే మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యలొస్తాయి. ఈ కాలంలో మనకున్న లైఫ్ స్టైల్ లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చునే పని చేస్తూ ఉంటాము. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ అండ్ స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల వీటన్నిటి రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్‌లో ఎక్కువయ్యాయి. సో, మెయిల్స్‌లో పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువై ఎగ్ క్వాలిటీ అండ్ కౌంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే మెయిల్స్‌లో కూడా స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ అండ్ కౌంట్ సో, ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇద్దరిని ఎవాల్యుయేట్ చేయాల్సొస్తుంది. అండ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువైంది. ఈక్వల్ టు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ సమానంగా ఉంది. సో, ఇద్దరిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ లైఫ్ స్టైల్ మార్చుకుని హెల్తీ లైఫ్ స్టైల్ లైక్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్, స్ట్రెస్‌ని అవాయిడ్ చేయడం, సరిగ్గా ఒక 8-10 అవర్స్ నిద్రపోవడం, ఇవన్నీ చేస్తే మనకి ఫర్టిలిటీ అనేది ప్రిజర్వ్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది.